సో ఇక్కడ చూసినట్టయితే మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసింటారు కదా useRef గురించి. ఒకవేళ చూడకపోతే చూడండి. అందులో నేను ఈ useRef అనేది దేనికోసం ఉపయోగపడుతుందో చెప్పాను. ఒక సిరీస్‌లో అంటే ఒక సినారియోలో. అండ్ ఇంకొక సినారియోలో ఎలా ఉపయోగపడుతుందంటే సపోజ్ మీకు ఇక్కడ డామ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమేమి ఉన్నాయి డామ్ ఎలిమెంట్స్. ఇక్కడ చూసినట్టయితే హెడ్ కాదు బాడీలో చూద్దాం. సో బాడీలో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ యాప్‌లో ఇన్పుట్ ఉంది అండ్ h5 ఇట్లా ఉంది కదా. సో ఈ ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయాలంటే నార్మల్గా ఏం చేస్తాం, సో డామ్ అనేది యూజ్ చేస్తాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ h1 లేదంటే h5 లేదంటే డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఫస్ట్ నేమ్ అట్లా సంథింగ్ మనం క్వెరీ సెలెక్టర్ అట్లాంటివి యూజ్ చేస్తాం కదా. బట్ మనకు రియాక్ట్లో వచ్చేసి అలా యూజ్ చేయడానికి అవసరం లేదు. మనకి ఏముందో ఆల్రెడీ, సో ఇక్కడ useRef అని ఉంది కదా. సో బై యూజింగ్ useRef మనం ఇలా అనేది చేసేయచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రెఫ్ అనేది తీసేస్తాను, మనకి అవసరం లేదు. సో దీని ఫైల్ అనేది ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టాను. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ కాబట్టి మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇన్పుట్ డామ్ అని పెట్టేస్తున్నా ఇలా. సో ఇక్కడ చూడండి బై డిఫాల్ట్గా అది వచ్చేసి ఎంటీ పెట్టేస్తున్నా. అండ్ ఈ ఇన్పుట్ డాము నాకు ఈ ఇన్పుట్ కనెక్ట్ అవ్వాలి. సో దానికి ఏం చేయాలంటే రెఫ్ అనేది మనం యూజ్ చేయాలి. సో రెఫ్ వచ్చేసి ఇన్పుట్ డామ్ అని పెట్టేశాను. సో ఇన్పుట్ డామ్ అని పెట్టేసి ఇక్కడ నేను యూజ్ ఎఫెక్ట్ ఏం చేస్తానంటే కన్సోల్ లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇన్పుట్ డామ్ అనేది కన్సోల్ లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి నేను రిఫ్రెష్ చేయగానే నాకు ఏదైతే ఎలిమెంట్ ఉందో సో సంథింగ్ అది రావట్లేదు ఎందుకు. సో అది ఇంపోర్ట్ చేసుకోవాలి. సారీ, సో ఆయన ఇంపోర్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి మనకు ఏదైతే ఇన్పుట్ ఉందో ఇక్కడ చూడండి మనకు యాప్లో ఇన్పుట్ టెక్స్ట్ ఉంది కదా, సేమ్ అదే ఇన్పుట్ టెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చేసింది చూడండి. సో ఇలా మనం డామ్ ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. సో సపోజ్ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక బటన్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి బటన్ వచ్చేసి ఫోకస్. ఎప్పుడైతే నేను బటన్ అనే ఫోకస్ దాని మీద క్లిక్ చేస్తానో నాకు కర్సర్ అనేది ఇందులోకి వెళ్ళిపోవాలి ఇట్లా, ఓకేనా. సో అలా వెళ్ళిపోవాలంటే మనం డైరెక్ట్గా చేయడానికి లేదు. సో ఇలా డామ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది అన్నట్టు. సో ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో ఇక్కడ చూడండి సో ఆన్ క్లిక్ ఫోకస్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో ఆ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ నేను రాస్తాను చూడండి. సో కాన్స్ట్ ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు సో సంథింగ్ ఇట్లా పెట్టేసి ఇన్పుట్ డామ్ డాట్ కరెంట్. సో కరెంట్ ఎందుకు, మనకు ఇన్పుట్ డామ్ అనేది ఆబ్జెక్ట్, అందులో కరెంట్ దాంట్లో మనకు ఆ ఇన్పుట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి కరెంట్లో మనకు ఇన్పుట్ అనేది ఉంది డాట్ ఫోకస్. సో ఇప్పుడు చూడండి ఫోకస్ అనే ఫంక్షన్ నేను కాల్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోయింది చూడండి. సో కనిపిస్తుందా, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి ఫోకస్ అనేది లేదు. ఎప్పుడైతే ఫోకస్ మీద క్లిక్ చేస్తానో ఇలా నాకు ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోయింది, ఇక్కడ టైప్ చేసుకోవాలనుకుంటాను అన్నట్టు. సో ఇలా మీరు ఈ useRef అనే హూక్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాంపోనెంట్ అనేది ఎన్నిసార్లు రెండర్ అవుతుందో తెలుసుకోవాలనుకోండి, ఆ డేటాని మనం యూఐలో డిస్ప్లే చేయాలనుకోండి, మనం స్టేట్ అనేది యూజ్ చేయడానికి ఉండదు అన్నట్టు. సో అలాంటి టైంలో మనం useRef అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ సమ్ డామ్ ఆపరేషన్స్ చేయాలనుకోండి. సో ఇప్పుడు డామ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి నార్మల్గా ఇప్పుడు ఏం తీసుకున్నాం, మనం ఇన్పుట్ తీసుకున్నాం కదా, ఇన్పుట్ కాకుండా ఈ యాప్ తీసుకున్నాం అనుకోండి, ఈ యాప్ ఎంత హైట్ ఉంది, సో సంథింగ్ మీరు ఏం డామ్ ఆపరేషన్స్ చేయాలనుకున్నా, సో డామ్ రిలేటెడ్ కంటెంట్ ఏమైనా చేయాలనుకుంటే మీరు ఇలా useRef అనేది ఇన్పుట్ పెట్టారనుకోండి, అంటే ఎక్కడైతే అవసరమో దానికి ఈ రెఫ్ అనేది యాడ్ చేశారనుకోండి, సో దానికి సంబంధించిన డామ్ అనేది మనకు అక్కడ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మీకు కావాల్సిన డామ్ ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ క్వెరీ సెలెక్టర్ అలా చేసే బదులు సో ఇలా చేయొచ్చారంట మనకు. అండ్ మీరు ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ కరెంట్ ఉంది కదా, ఇక్కడ ఇన్పుట్ డామ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు సమ్ డేటా బెటర్ అనుకోండి. సో ఇప్పుడు చూడండి నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు డేటా చేంజ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ టైపింగ్ అనేది మనకు రాలేదు. ఎందుకు రాలే అంటే నేను ఇక్కడ డామ్ ద్వారా నేను వాల్యూ అనేది చేంజ్ చేశాను, బట్ మనకి ఇక్కడ స్టేట్ అనేది అప్డేట్ చేయలేదు. సో ఇలాంటివి మీరు ఎప్పుడు చేయకూడదు, అర్థమవుతుందా. సో మనకు ఏదైతే మనకు మాడిఫికేషన్ చేయాలనుకోండి, స్టేట్తో డిపెండ్ అయిన ఉన్న వాటిని స్టేట్తోనే చేంజ్ చేయాలి, మళ్ళీ డామ్ని ఇన్వాల్వ్ చేయకూడదు. సో ఎప్పుడైతే మనకు డామ్ అనేది పక్కా అవసరం ఉంటుందో అలాంటి టైంలో మాత్రమే మీరు ఇలా యూజ్ చేసుకోండి, అంతేగాని సో దీని యొక్క వాల్యూ మనకు స్టేట్తో అటాచ్ అయి ఉంది, అలాంటప్పుడు మనం డామ్ని మనకు ఇంట్రడ్యూస్ చేసి ఇందులో డామ్ ద్వారా మనకు ఆ వాల్యూస్ అనేది చేంజ్ చేయకూడదు. అలా చేంజ్ చేస్తే ఏమవుతుంది, మనకు స్టేట్ అనేది అప్డేట్ కాలేదు. సో స్టేట్ అనేది అప్డేట్ కాలేదు కాబట్టి మనకి ఇక్కడ డేటా అనేది సైడ్కి రాలేదు. ఇలా సపోజ్ ఇప్పుడు అలా కాకుండా సమ్ డేటా అనేది రాశారనుకోండి ఇలా. సో ఇప్పుడు చూడండి స్టేట్ అనేది అప్డేట్ అయింది కాబట్టి మనకు డేటా అనేది ఇలా వచ్చేసింది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో డామ్తో చేయాల్సిన డామ్తోనే చేయండి, స్టేట్తో చేయాల్సిన స్టేట్తోనే చేయండి. సో ఇది ఒకటి మీరు గమనించి మీరు ఫాలో అవ్వండి, లేదంటే మీకు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అర్థమైపోతుంది. అంటే మీరు ఏది ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకొని యూజ్ చేయండి అంతే. ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి మీరు ప్రతి వీడియో కింద ఇక్కడ ఈ డాలర్ సింబల్ అనేది ఉంది కదా, సో థ్యాంక్స్ అనేది క్లిక్ చేసి మీరు ఎంత మనకు చేయాలనుకుంటారో సో మీరు అంతా చేయొచ్చు అన్నట్టు. ఒకవేళ మీరు దాన్ని మార్చాలనుకుంటే ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే
సో మీరు ఎంత కావాలంటే అంత సపోర్ట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూడండి బై అండ్ సెండ్ అనే బటన్ నొక్కితే సో మీకు పేమెంట్ అనే ఆప్షన్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఛానల్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే సో జాయిన్ అనే బటన్ కూడా వచ్చేసింది, అంటే మెంబర్షిప్స్. సో మెంబర్షిప్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసినట్టయితే జాయిన్ మీద క్లిక్ చేస్తే గోల్డ్, క్రిస్టల్, ఛాంపియన్, టైటన్ అనేది ఉంది కదా. సో మీకు ఏది కావాలంటే అది జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దానికి కావాల్సిన పర్క్స్ అనేది నేను ఇక్కడ కిందనే రాసి పెట్టాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఒకవేళ మీరు ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఇందులో మీరు జాయిన్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.